మే 14, 2026 గత 50 ఏళ్లుగా తమిళనాడును ఏలుతున్న ఇద్దరు పొలిటికల్ జైన్స్ కోటలి వల్ల బద్దలైపోయాయి. డిఎంకే అన్నా డిఎంకే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసిన ఒక మెగా హీరో ఇప్పుడు ఒక రాష్ట్ర భవిష్యత్తును తన చేతిలోకి తీసుకున్నాడు. 144 మంది ఎమ్మెల్యేల సపోర్ట్, అపోజిషన్ వాకౌట్, డిఎంకేలో చీలిక. ఇది సినిమా కాదు, అంతకంటే పవర్ఫుల్ రియాలిటీ. అసలు 2026 ఎన్నికలలో విజయ్ వేసిన పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఒక మామూలు యాక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఆయన జర్నీ వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. విజయ్ పాలిటిక్స్ లోకి రావడం ఏదో ఓవర్ నైట్ జరిగిన మ్యాజిక్ కాదు. దీని వెనక 15 నెలల సైలెంట్ వార్ కూడా ఉంది. మిగతా హీరోల్లా ఆయన పార్టీ పెట్టి ఊరుకోలేదు. తన ఫ్యాన్స్ క్లబ్ అయిన మక్కల్ ఇయకం ని ఒక ఆర్మీలా తయారు చేసుకున్నారు. 2021లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తన ఫ్యాన్స్ ని ఇండిపెండెన్స్ గా నిలబెట్టి 115 సీట్లు గెలిపించుకున్నారు. అప్పుడే ఆయనకు అర్థమైంది తనకున్నది కేవలం ఫ్యాన్ బేస్ కాదు, ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అని. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు, యువత మరియు లేడీస్ ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన సోషల్ సర్వీస్ ఈరోజు ఆయన్ని ఈ పొజిషన్ లో కూర్చోబెట్టింది. తమిళనాడు అంటే ఎప్పుడు డిఎంకే లేదా అన్నా డిఎంకే, ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఉండేది. కానీ 2026 నాటికి పబ్లిక్ లో ఒక రకమైన బోర్డం వచ్చేసింది. ప్రజలందరూ ఒక కొత్త మార్పు కోసం వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా అదే గ్యాప్ ను విజయ్ వాడుకున్నారు. ఆయన ఎప్పుడు వేరే పార్టీలను తిట్టడము లేదా నెగటివ్ పాలిటిక్స్ చేయలేదు. కేవలం కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. రిజల్ట్ ఏంటంటే ఏ పార్టీకి చెందని న్యూట్రల్ ఓటర్స్ అందరూ విజయ్ వైపు మొగ్గు చూపారు కూడా. డిఎంకే కంచు కోటల్లో కూడా విజయ్ ఫ్యాన్స్ జెండా పాతారు. అంటే ఎంత మార్పు కోరుకున్నారో ఊహించుకోండి. ఈ ఎన్నికలలో హైలైట్ ఏమిటంటే దిగ్గజాల పతనం. 2021లో 159 సీట్లతో తిరుగులేని శక్తిగా ఉన్న డిఎంకే ఇప్పుడు కేవలం 59 సీట్లకే పరిమితం అయిపోయింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. అంతకంటే పెద్ద షాక్ ఏంటంటే సాక్షాత్ ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ గారు తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం. తమిళ్ పాలిటిక్స్ లో ఇదొక శాఖం ముగిసిందని చెప్పుకోవడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? డిఎంకే పార్టీ తన సొంత కంచుకోటలో ఒక్కొక్కటిగా కోల్పోతుంటే అటు అన్నా డిఎంకే పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. ప్రజలు ఈ ద్రావిడ మోడల్ కి ఒక పక్కా పులి స్టాప్ పెట్టేశారని ఈ రిజల్ట్ తో తేల్చి చెప్పేశారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో చెప్పిన, బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని చాలా చూసింది, చాలా ట్రై చేసింది. దాదాపు 11% ఓట్ షేర్ కూడా సాధించింది కూడా. కానీ తమిళ ప్రజల ఆలోచన వేరేగా ఉంది. వాళ్ళు ద్రావిడ పార్టీలకి ఆల్టర్నేటివ్ కావాలనుకున్నారు, కానీ అది ఒక నేషనల్ పార్టీ కాకూడదని ఫిక్స్ అయిపోయారు. తమ సొంత మట్టి మనిషి ఒక లోకల్ తమిళ్ ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూశారు. ఆ గ్యాప్ ని విజయ్ పక్కాగా ఫిల్ చేసేశారు. మేము ద్రావిడ సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదు, కానీ అవినీతికి వ్యతిరేకం అనే విజయ్ నినాదం ప్రజల్లోకి దూసుకుపోయింది. చాలా మంది విజయ్ వస్తే ఓట్లను చీలుస్తారు, కింగ్ మేకర్ అవుతారు అనుకున్నారు. కానీ విజయ్ ఏకంగా కింగ్ అయిపోయారు. 144 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ అగ్నిపర్వతం ఇప్పుడు తమిళనాడు రాతను మార్చబోతుంది. సినిమా రికార్డులు పాతబడిపోతున్నాయి. ఇప్పుడు పాలనలో కొత్త రికార్డులు మొదలవ్వాలి. మరి దళపతి టీం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఇది కేవలం గ్లామర్ గెలుపా లేక ప్రజల నమ్మకమా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? చాలా మంది ఏమనుకుంటున్నారంటే విజయ్ పార్టీ పెట్టి 2 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే సీఎం అయిపోయారని. కానీ అసలు విషయం ఏమిటో చెప్పనా, ఆ సక్సెస్ వెనక 20 ఏళ్ల పక్కా స్క్రిప్ట్ ఉంది. విజయ్ తన పొలిటికల్ కెరియర్ పునాది 2009లోనే వేసేశారు. అప్పుడు తన ఫ్యాన్స్ క్లబ్ ని విజయ్ ముకల్ ఇయకం విఎంఐగా మారారు. అది కేవలం విజిల్ వేసే అభిమాన సంఘం కాదు, అది ఒక భారీ సోషల్ సర్వీస్ ప్లాట్ఫామ్ అండ్ నెట్వర్క్ గా మార్చారు. ఊరూరా రక్తదాన శిబిరాలను నిర్మించారు. పేద పిల్లలకు ఉచితంగా బుక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అన్నదానాలు, ఇలా గత 15 ఏళ్లుగా సైలెంట్ గా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూనే ఉన్నారు. అందుకే ప్రజలకు ఆయన ఒక సెలబ్రిటీలా కాకుండా కష్టాల్లో తోడ్పడే సొంత మనిషిలా దగ్గరైపోయారు కూడా. విజయ్ సినిమాలు చూస్తే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఊరికే డైలాగులు చెప్పి ఫైట్లు చేసి వదిలేలేదు. తన ప్రతి సినిమాలో జనాలకు ఒక పొలిటికల్ అవేర్నెస్ తీసుకొచ్చారు. కత్తి సినిమాలో చూసుకోండి, రైతు సమస్యలు, కార్పొరేట్ కంపెనీల దోపిడీ గురించి మాట్లాడడం జరిగింది. ఇక సర్కార్ గురించి చెప్పక్కర్లేదు. 49P అనే సెక్షన్ ద్వారా మన ఓటు ఒక ఎంత పవర్ఫుల్లో ఆయన మన అందరికి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరిగినవే. తన సినిమా ద్వారా ప్రజల మైండ్లో తనకు ఒక సోషల్ ఫీల్ని, ఒక సోషల్ గ్లామర్ని, ఆ ఇమేజ్ని ఫిక్స్ చేసేశారు. అంటే ఆయన పాలిటిక్స్లో రాకముందే ప్రజల సమస్యలపై ఆయన వాయిస్ గట్టిగా వినిపించింది. కేవలం సినిమాల్లో నీతులు చెప్పడమే కాదు, కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని ముందుకొచ్చారు విజయ్. గుర్తుంది కదా, తాత్కూడిలో స్టెరైల్ గొడవలు జరిగినప్పుడు పోలీసులు నిఘా పెట్టినా ఎవ్వరికీ తెలియకుండా అర్ధరాత్రి బైక్ మీద వెళ్లి బాధితులను పరామర్శించారు. అక్కడ చనిపోయిన వారి కుటుంబాలకి 1,00,000
లక్షల రూపాయలు సాయం కూడా చేశారట. అలాగే శ్రీలంక నేవీ చేతుల్లో ఇబ్బంది పడిన మత్స్యకారుల సమయంలో కూడా నీట్ ఎగ్జామ్ వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకైనా విజయ్ ఇచ్చిన భరోసా సామాన్య ప్రజలకి గట్టిగా వెళ్ళింది. అందుకే ఆయన గెలుపు వెనక గ్లామర్ కంటే ఎక్కువ నమ్మకం ఉంది. ఈయన మాట ఇస్తే తప్పడు అనే క్లారిటీ జనాల్లోకి వెళ్ళిపోయింది. విజయ్ సీఎం సీటులో కూర్చోవడం అనేది ఏదో లక్కుతో వచ్చింది కాదు, అది 20 ఏళ్ల కష్టం, పక్కా ప్లానింగ్ మరియు ప్రజల్లో ఉన్న ఎమోషనల్ బాండింగ్ కూడా. మరి ఈ కొత్త నాయకుడు తన పాలనతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నారు, అది మనం ఇంకా వెయిట్ చేసి చూడాల్సిందే. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి తమిళనాడుని ఎలా మార్చబోతున్నారు? ఎలక్షన్ రిజల్ట్ రాగానే అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది, ఎవ్వరికి క్లియర్ మెజారిటీ రాలేదు. కానీ విజయ్ తనకున్న బలంతో పాటు చిన్న చిన్న పార్టీలను కలుపుకొని 144 మంది ఎమ్మెల్యేల సపోర్ట్తో సంపాదించారు. ఆయన పెద్ద పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలు కూడా తన వైపు తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. స్క్రీన్ మీద గన్ పెట్టి విలన్ వేటాడే దళపతి ఇప్పుడు అసెంబ్లీలో పెన్ను పెట్టి పేద ప్రజల కష్టాలను తీర్చే పనిలో పడ్డారా? ఇది కదా అస్సలైన పొలిటికల్ థ్రిల్లర్ అంటే. క్లైమాక్స్ లో హీరో గెలవడం చాలా కామన్, కానీ రియల్ లైఫ్ లో పాలిటిక్స్ లో ఇంత పెద్ద రిస్క్ తీసుకొని గెలవడం మామూలు విషయం కాదు. విజయ్ రూపంలో తమిళనాడులో ఒక కొత్త శాఖ మొదలైంది. మరి దళపతి పాలన ఎలా ఉండబోతుంది? ప్రజల అంచనాలు ఆయన అందుకుంటారా? అదే మే 2026 కౌంటింగ్ మొదలైన 2 గంటలకే తమిళనాడు పాలిటిక్స్ లో హిస్టరీలో ఎప్పుడు చూడని సునామీ కనిపించింది. అదే టీవీకే ప్రభంజనం. ఎగ్జిట్ పోల్స్ అన్ని తలకిందులైపోయాయి. ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అది కూడా ఎలాంటి రిజల్ట్ అంటే మరో 10 సీట్లలో కేవలం 1500 ఓట్ల లోపే తేడాతో మిస్ అయిపోయింది. అంటే కొంచెం అటు ఇటు అయితే విజయ్ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ని దాటేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం గెలుపు కాదు, దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు పట్టిన గడ్డకట్ట షాక్ లాంటిది. రాజకీయాల్లో రావాలంటే చాలా మందికి తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద ప్లస్ అయి ఉంటుంది, కానీ విజయ్ విషయంలో మాత్రం అది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ లా మారిపోయింది. 2020లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తమిళనాడునే కాదు మొత్తం ఇండియానే షేక్ చేసేసింది. విజయ్ అనుమతి లేకుండా ఆయన పేరు మీద ఆయన తండ్రి చంద్రశేఖర్ రావు గారు ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. ఏ కొడుకైనా ఏం చేస్తాడు, పోనీలే నా కోసం నాన్న పార్టీ పెట్టాడు కదా అని సైలెంట్ గా ఉంటాడు. కానీ విజయ్ చేసింది అది కాదు, ఏకంగా తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై కోర్టులో కేసు వేశారు. నా పేరును నా ఫోటోను రాజకీయం కోసం ఎవ్వరూ వాడుకోకూడదు, చివరికి నా పేరెంట్స్ కూడా అని ఆయన తీసుకున్న డిసిజన్ చూసి అందరూ షాక్ అయిపోయారు. అసలు విషయం ఏమిటంటే విజయ్ అంత కఠినంగా ఎందుకున్నారో తెలుసా? ఆయనకు ఒక పక్కా క్లారిటీ ఉంది. తమిళనాడులో ఇప్పటికే వంశపారపర్య రాజకీయాల మీద జనాలకి ఒక రకమైన విరక్తి ఉంది. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వడము, నాయకుడు వారసుడు నాయకుడు అవ్వడము, ఈ కల్చర్కి విజయ్ ఒక గట్టి కౌంటర్ ఇవ్వాలనుకున్నారు. నేను రాజకీయాల్లోకి వస్తే నా సొంత బలం మీద వస్తాను, నా ఫ్యామిలీ పేరు చెప్పుకొని కాదు అని ఆయన నిరూపించారు కూడా. ఈ ఒక్క నిర్ణయం కామన్ పీపుల్లో విజయ్ మీద నమ్మకాన్ని డబుల్ అయిపోయింది. ఈయన తన సొంత వాళ్ళనే తప్పు చేస్తే వదలలేదు, ఇక రేపు అధికారంలోకి వస్తే అవినీతి పరులని వదలడు అనే నమ్మకం ప్రజల్లో కలిగింది అనే ఇంప్రెషన్ జనాల్లో బలంగా పేరుకుపోయింది కూడా. విజయ్ పంపిన మెసేజ్ చాలా క్లియర్, రాజకీయం అంటే వ్యాపారం కాదు, అది ఒక బాధ్యత. తండ్రి చాటు బిడ్డలా కాకుండా ప్రజల మనిషిగా ఎదిగేందుకు ఆయన ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫ్యామిలీ ఎమోషన్ కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పారు కూడా. ఈ యాటిట్యూడ్కే తమిళ తంబిలు ఫిదా అయిపోయారు. మరి ఈ క్లీన్ ఇమేజ్తో అసెంబ్లీలో అడుగుపెట్టిన దళపతి తన మార్క్ పాలనను ఎలా మొదలు పెట్టబోతున్నారు? సినిమాలో విజయ్ చేసే ఫైట్లు చూస్తుంటాం, కానీ అసెంబ్లీలో ఆయన చేసిన ఈ పొలిటికల్ ఫైట్ అంతకంటే థ్రిల్లింగ్గా ఉంది. ఒకవైపు 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకే, మరోవైపు ఎలా అయినా అధికారాన్ని అడ్డుకోవాలని చూస్తున్న పాత పార్టీలు. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకోవాలి. అందరూ కళ్ళు అసెంబ్లీ ఫ్లోర్లో టెస్ట్ మీద ఉన్నాయి. విజయ్ దగ్గర నెంబర్స్ ఉన్నాయా లేదా ప్రభుత్వం కూలిపోతుందా? ఇవన్నీ ప్రశ్నలే. గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం కూడా కనిపిస్తుంది. ఇక్కడ విజయ్ తన మాస్టర్ స్ట్రోక్ ని వేశారు. 10 ఏళ్లగా డిఎంకేతో ఉన్న ఫ్రెండ్షిప్ ని వదిలేసి కాంగ్రెస్ పార్టీ సడన్ గా విజయ్ వైపు వచ్చేసింది. దానికి కారణం సింపుల్, ఫ్యూచర్ పాలిటిక్స్. కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఎవ్వరూ ఊహించని విధంగా మెయిన్ అపోజిషన్ పార్టీ అన్నా డిఎంకే చీలిక వచ్చింది. సివి షణ్ముగన్ నేతృత్వంలో దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు విజయ్ నాయకత్వాన్ని జై కొట్టారు. ప్రజలు మార్పు కోరుకున్నారు, మేము ప్రజల పక్షాన ఉంటామని వారు స్టేట్మెంట్ ఇవ్వడం ద్రావిడ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇది విజయ్ వేసిన పక్కా చదరంగం లాంటి ఎత్తుగడ
లాంటిదే. సభలో ఓటింగ్ మొదలయ్యే టైంకి డిఎంకే ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ వాకౌట్ చేసేశారు. దీంతో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే సంఖ్య తగ్గిపోయింది. దీనివల్ల మెజారిటీ మార్క్ 118 నుండి 88కి పడిపోయింది. విజయ్కి ఇది ఒక వరంగా మారింది. ఓటింగ్ ముగిసేసరికి విజయ్కి వచ్చిన ఓటు ఎంతో తెలుసా? అక్షరాల 144. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, అన్నా డిఎంకే, రెబెల్ మరియు చిన్న పార్టీలతో మద్దతు విజయ్ క్లీన్ స్వీప్ చేసేశారు. స్క్రీన్ మీద తుపాకీ పట్టిన హీరో ఇప్పుడు అసెంబ్లీలో డెమోక్రసీ పవర్తో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఒక స్టార్ హీరో నాయకుడిగా మారిన అస్సలు కథ ఇది కేవలం గ్లామర్తో వచ్చిన గెలుపు కాదు, పక్కా స్ట్రాటజీ మరియు ప్రజల నమ్మకంతో సాధించిన విక్టరీ. మరి ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకునే మొదటి సంతకం ఏమై ఉంటుంది? తమిళనాడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీకేమనిపిస్తుంది? విజయ్ పాలిటిక్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తాయా? మీ అభిప్రాయం ఏమిటి? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిపోయింది, పటాకులు కాల్చడం కూడా ముగిసిపోయింది. కానీ ఇప్పుడు విజయ్ ముందుంది పూలబుట్ట కాదు, ముళ్ళ బాట. అధికారం దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రాన్ని నడపడం మరో ఎత్తు. విజయ్ పగ్గాలు చేపట్టే సమయానికి తమిళనాడు మీద ఉన్న అప్పు ఎంతో తెలుసా? అక్షరాల 10 లక్షల కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. ఖజానా ఖాళీగా ఉంది, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం కొండంత ఉన్నాయి. మరి అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని దళపతి ఎలా గట్టెక్కిస్తారు? విజయ్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిస్లు సామాన్యమైనవి కాదు. ప్రతి నెల మహిళలకి 2500 రూపాయల సహాయం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, దేశంలో అతిపెద్ద 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. ఈ స్కీములన్నీ అమలు చేయాలంటే ఏడాదికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా కావాలి. ఒకవైపు అప్పులు, మరోవైపు మద్య షాపులు మూసివేత, మరి వీటి వల్ల వచ్చే ఆదాయం తగ్గిపోవడం. ఇవన్నీ చూస్తుంటే విజయ్ తన పొలిటికల్ మాస్టర్ ప్లాన్ తో ఏదో ఒక పెద్ద అద్భుతం చేయాల్సి ఉంటుంది. వెల్ఫేర్ అవనివ్వండి, డెవలప్మెంట్ మధ్య బ్యాలెన్స్ చేయడం విజయ్కి అతిపెద్ద పరీక్షగా మారిపోతుంది. ఏ నాయకుడైనా తప్పులు చేయడం సహజం, కానీ దాన్ని ఒప్పుకోవడం గొప్ప విషయం. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఒక వివాదం చెలరేగింది. తన పర్సనల్ జ్యోతిష్యుణ్ణి ఒక ప్రభుత్వ పదవిలో నియమించడంపై అపోజిషన్ నుంచి సోషల్ మీడియా వరకు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక్కడే విజయ్ తన మెచ్యూరిటీ చూపించారు. తప్పు జరిగింది అని రియలైజ్ అవ్వడానికి ఆయనకి ఎంతో సమయం పట్టలేదు. ఎవ్వరికి భయపడకుండా, పంతానికి పోకుండా వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రజల మాటే నా మాట అని నిరూపించుకున్నారు. తన ఇమేజ్ ని మరింత పెంచుకున్నారు కూడా. 10 లక్షల కోట్ల అప్పు, కోట్ల మంది ఆశలు, వీటి మధ్య విజయ్ ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. ఆయన సినిమా ఫార్ములా పాలిటిక్స్ లో వర్కౌట్ అవుతున్నాయా, లేక కొత్త ఎకనామీ మోడల్ విజయ్ చూపిస్తారా? ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాన్యుడు అసాధారణమైన బాధ్యతను భుజం మీద వేసుకున్నారు. గతంలో స్టాలిన్ గారు ఒక మాట అన్నారు, రీల్ వేరే రియల్ వేరే అని. నిజమే, స్క్రీన్ మీద విలన్ని కొట్టడం ఈజీ, కానీ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దడం చాలా కష్టం. అని విజయ్ ఇప్పటి వరకు తనను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరి తప్పు అని నిరూపిస్తూనే ఇక్కడి దాకా వచ్చారు. కోట్లాది మంది అభిమానులు, సామాన్య ప్రజలు ఇచ్చిన ఈ అధికారం ఒక పదునైన కత్తి లాంటిది. దీన్ని జాగ్రత్తగా వాడితేనే జనాల కష్టాలు తీరుతాయి. 50 ఏళ్ల ద్రావిడ రాజకీయ మోనోపోలిని బద్దలు కొట్టిన ఈ దళపతి మరి తమిళనాడు గడ్డని నిజంగా బంగారుమయం చేస్తారా? ఒక నటుడు కూడా రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రాన్ని అద్భుతంగా మార్చగలడని నిరూపిస్తారా? తమిళనాడు నుంచి భారతదేశానికి కొత్త రాజకీయ పాఠాలను నేర్పుతారా? మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే తమిళనాడు హిస్టరీలో ఈ రియల్ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పుడే మొదలైంది. మరి విజయ్ పాలనపై మీ అంచనాలు ఏంటి? ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చాయా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి భారతావాస్. జై హింద్.